అనుకోని పరిణయం ఎపిసోడ్ 49. హలో ఫ్రెండ్స్, స్టోరీని ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ అవుతుండగా ఆరాధ్యకి మెలకు వస్తుంది. ఆరాధ్య నెమ్మదిగా లేచి కూర్చుని పక్కనే ఉన్న అభి వైపు చూస్తుంది. అభి గాఢ నిద్రలో ఉంటాడు. రాత్రంతా నాకు ప్రశాంతత లేకుండా చేసి ఎంత చక్కగా పడుకున్నాడు. నైట్ చుక్కలు చూపించాడు. ప్రతిరోజు ఇలాగే ఉంటే అమ్మో అని ఆరాధ్య భయంగా అనుకుంటూ రాత్రి అభి తనతో ప్రవర్తించింది గుర్తుకు రాగానే ఆరాధ్య పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. రాత్రి అయ్యగారిని ఆపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే వామ్మో ఈ రోజు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఆరాధ్య అనుకుంటూ ఇంకా కార్తీక్ వస్తాను అని చెప్పాడు కాబట్టి నెమ్మదిగా ఆరాధ్య రూమ్ల నుండి బయటకు వస్తుంది. అభికి త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, కార్తీక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఇంకా ఆరాధ్య ఫ్రెష్ అయ్యి కార్తీక్కి కాల్ చేస్తుంది. ఆరాధ్య నుండి ఫోన్ రావడం చూసి కార్తీక్ కొన్ని క్షణాలు ఆలోచిస్తాడు. తర్వాత ఫోన్ అటెండ్ చేసి హలో ఆరాధ్య చెప్పు అని అంటుంటే ఈరోజు అభిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడానికి వస్తానని చెప్పావు, స్టార్ట్ అయ్యావా కార్తీక్ అని అడుగుతుంటే ఆరాధ్య మార్నింగ్ ఆఫీస్లో స్టాఫ్తో మీటింగ్ ఉంది, నేను ఆఫ్టర్నూన్ నుండి వస్తాను, వచ్చే ముందు కాల్ చేస్తాను అని కార్తీక్ చెప్పగానే అవునా సరే అయితే అపాయింట్మెంట్ కూడా తీసుకో, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఆరాధ్య ఫోన్ కట్ చేస్తుంది. సారీ ఆరాధ్య, మీ అమ్మగారు నార్మల్ అయ్యారని తెలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, నీ దగ్గర నిజం దాయాల్సి వస్తుంది, చాలా బాధగా ఉంది, కానీ కొన్నిసార్లు తప్పడం లేదు అని కార్తీక్ బాధగా అనుకుంటూ ఇంకా అక్కడి నుండి తను ప్రియా దగ్గరికి వస్తాడు. ప్రియా మార్నింగే లేచి తన తల్లి కోసం తనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ప్రియా ఫేస్లో ఆనందం చూడగానే కార్తీక్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఏంటి అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని వినిపించిన వాయిస్కి ప్రియా వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూస్తుంది. వెంటనే ప్రియా పరిగెట్టుకుని వచ్చి కార్తీక్ని హగ్ చేసుకునేసరికి కార్తీక్ చిన్నగా నవ్వుతూ ప్రియాని హగ్ చేసుకుంటాడు. చాలా హ్యాపీగా ఉంది కార్తీక్, అమ్మ నార్మల్ అయిపోయింది, ఈ ప్రపంచాన్ని గెలిచినట్టు అనిపిస్తుంది, అక్క కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఈ హ్యాపీనెస్ని అక్కతో కూడా షేర్ చేసుకోవాలి అని ప్రియా చాలా సంతోషంగా అంటుంటే తప్పకుండా ప్రియా, ఆంటీని జాగ్రత్తగా చూసుకో, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, త్వరగా ఇంటికి రావడానికి ట్రై చేస్తాను అని చెప్పగానే అలాగే కార్తీక్ అని ప్రియా చిన్నగా నవ్వుతుంది. కార్తీక్ ప్రియా నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని సరే జాగ్రత్తగా ఉండు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు. ప్రియా నవ్వుకుంటూ తన పనిలో పడిపోతుంది. ఆరాధ్య కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తనని వెనుక నుండి 2 చేతులు అల్లుకోగానే ఆ స్పర్శ ఎవరితో ఆరాధ్యకి తెలుసు కాబట్టి తన పెదవులపై అందమైన చిరునవ్వు విరబూస్తుంది. లేచావా అభి అని ఆరాధ్య నవ్వుతూ అంటుంటే గుడ్ మార్నింగ్ టెడ్డీ అని అభి కొంచెం ముందుకు వంగి ఆరాధ్య బుగ్గపై ముద్దు పెట్టుకునేసరికి మార్నింగే స్టార్ట్ చేశారు కదా, నిజంగానే ఇవన్నీ అలవాటు చేసుకోలేమో అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావా టెడ్డీ అని అభి అడుగుతుంటే అవును, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆరాధ్య అంటుంది. సరే టెడ్డీ, నిన్న నాకు బాత్ ఎలా చేయాలో నేర్పించావు కదా, నేను త్వరగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి అభి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటుంది. ఒకప్పుడు నీకు ఏది నేర్పించాలి అన్నా చాలా టైం పట్టేది, ఇప్పుడు అలా కాదు, తప్పకుండా నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోతావు అభి, నాకు పూర్తి నమ్మకం ఉంది అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. ఇంకా అభి ఆరాధ్య బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. మరోపక్క వినయ్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. గోవర్ధన్ అలాగే పద్మావతి గారు ఇద్దరు కూడా వినయ్ని ఇంటికి తీసుకుని వస్తారు. చంద్రమోహన్ గారైతే అసలు వినయ్ గురించి పట్టించుకోరు. ఆయన వినయ్ని చూసినా కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతారు. చూసావా అన్నయ్య, కన్న కొడుకు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చినా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే పద్మ
కొన్ని మనం పట్టించుకోకూడదు. ముందు వినయ్ని రూమ్లోకి తీసుకుని వెళ్దాం పద అని చెప్పి వీల్ చైర్లోనూ వినయ్ని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతారు. వినయ్ వచ్చినా కూడా లావణ్య తన రూమ్లోకి కూడా వెళ్ళదు. అసలు వినయ్ ఫేస్ చూడాలంటేనే లావణ్యకి చాలా చిరాకుగా అనిపిస్తుంది. తన తండ్రి తనని పట్టించుకోకపోవడం, అలాగే కనీసం లావణ్య కూడా తన దగ్గరికి రాకపోవడం ప్రతిదీ వినయ్ గమనిస్తూనే ఉంటాడు. ఇంకా పద్మావతి గారు దగ్గరుండి వినయ్ని చూసుకుంటూ ఉంటారు. గోవర్ధన్ మాత్రం అసలు ఆరాధ్య అభి ఎక్కడికి వెళ్లారు తెలుసుకోవడంలో బిజీ అయిపోతాడు. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ ఆరాధ్య అభి ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటారు. కార్తీక్ వస్తానని చెప్పాడు, ఇంకా కాల్ కూడా చేయలేదు. స్టాఫ్ మీటింగ్ కంప్లీట్ అవ్వలేదా అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది ఈ మేడం గారు ఇంతలా ఆలోచిస్తున్నారని అభి ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్యకి నిద్ర రావడంతో నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతుంటే ఆరాధ్య కళ్ళు మూస్తూ తెరుస్తూ డోర్ వైపుకి చూస్తూ ఉంటుంది. అభి ఆరాధ్యని గమనించి, టెడ్డీ నీకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకోవచ్చు కదా అని అంటుంటే ఆరాధ్య తన కళ్ళని తుడుచుకుంటూ, పర్వాలేదు అభి, కార్తీక్ వస్తానని చెప్పాడు, ఈరోజు నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, తన కోసమే వెయిట్ చేస్తున్నాను అని ఆరాధ్య చిన్నగా ఆవలిస్తూ చెప్తుంటే, నువ్వు రాత్రి పడుకోలేదు కదా అని అభి అడుగుతాడు. తమరు రాత్రంతా పడుకొనిస్తేనే కదా మళ్ళీ మధ్యరాత్రి లేచి ఏం చేస్తావేమోనని భయంతో నిద్ర పట్టలేదు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో తను ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే ఆరాధ్య వెంటనే అభి వైపు చూస్తుంది. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి టెడ్డీ, ఇలా వేరే పనుల గురించి పోస్ట్పోన్ చేసుకోకూడదు అని అభి ఆరాధ్యని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడుతుంటే, అమ్మో మా అభికి చాలా తెలుసు అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. నాకు కూడా నిద్ర వస్తుంది, ఇద్దరం పడుకుందామని చెప్పి అభి కూడా పడుకుని ఆరాధ్యని తన షోల్డర్పై పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ తనకి బాగా నిద్ర రావడంతో తన కళ్ళు మూతలు పడుతుంటే కొన్ని క్షణాల్లోనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఆరాధ్య పడుకున్న తర్వాత అభి కళ్ళు తెరిచి ఆరాధ్య వైపు చూస్తాడు. ఇంతలో అభి మొబైల్ రింగ్ అవుతుంది. అభి తన ఫోన్ చూడగానే అందులో కార్తీక్ నుండి కాల్ రావడం గమనించి కాల్ అటెండ్ చేస్తాడు. చెప్పు కార్తీక్, మిడ్ నైట్ కాల్ చేస్తావేంటి అని అభి అడుగుతుంటే, అమ్మయ్య ఇప్పటికైనా తమరు ఫోన్ లిఫ్ట్ చేశారు, సంతోషం, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలిరా, ఇంటికి రమ్మంటావా, మళ్ళీ ఆరాధ్య ఉంటుంది కదా, అందుకే నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను, చివరికి నేనే చేశాను అని కార్తీక్ అంటుంటే ఆరాధ్య పడుకుంది. నువ్వు ఫామ్ హౌస్కి రా అని అభి చెప్పగానే, అవునా, అయితే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, వస్తున్నాను అని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది, దేని గురించి అని అభి ఆలోచనలో పడతాడు. ఆరాధ్య తీసుకునే శ్వాసను బట్టి తను డీప్ స్లీప్లో ఉంది అని అర్థమవుతుంటే అభి ఆరాధ్య వైపు చూసి తన పెదవులపై చిన్నగా పెక్కిచ్చి, నువ్వు నా పక్కనుంటే నేను ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు, రాత్రి కొంచెం లిమిట్ క్రాస్ చేసి నీతో ప్రవర్తించాను, అయినా నా ముద్దుల భార్యవి కదా, పర్వాలేదులే, ఏమీ అనుకోవు అని అభి చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. 1 అవర్కి అభి మొబైల్ మళ్ళీ రింగ్ అవుతుంటే అభి కళ్ళు తెరిచి కార్తీక్ నుండి ఫోన్ రావడంతో, వస్తున్నాను, హాల్లో వెయిట్ చేయని చెప్తాడు. ఇంకా అభి ఆరాధ్యని నెమ్మదిగా బెడ్ పైకి అడ్జస్ట్ చేసి డోర్ దగ్గరికి వేసి హాల్లోకి వస్తాడు. కార్తీక్ అభిని చూడగానే, ఇప్పుడు ఎలా ఉందిరా, అసలు తలకి గాయం ఎలా అయింది అని కార్తీక్ అడుగుతుంటే, చెప్తాను కానీ నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు, ఏమైంది అని అభి అనుమానంగా అడుగుతాడు. చెప్తాను, కానీ ఇక్కడ కాదు, గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, మన మాటలు ఆరాధ్య కానీ వింది అంటే ఇంకేమీ లేదు, ఇక్కడే నీకు నాకు పెళ్లి చేస్తుంది అని కార్తీక్ భయంగా అంటుంటే, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుందిలే కానీ పద అని అభి అనగానే కార్తీక్ ఒక క్షణం షాక్ అవుతాడు. వామ్మో, నువ్వు జోక్స్ కూడా వేస్తున్నావా, నీలో చాలా మార్పు వచ్చిందిరా అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే, ఏడ్చావులే, ముందు పద,
మళ్ళీ ఆరాధ్య లెగిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే పడుకుని 1 అవర్ అవుతుంది. త్వరగా నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పి తమరు దయచేస్తే బాగుంటుంది అని అభి అనగానే, అంటే ఏంట్రా, డైరెక్ట్గా నన్ను బయటకు పొమ్మంటున్నావా అని కార్తీక్ చిరుకోపంగా అంటాడు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్తారు. అభి కార్తీక్ ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు, నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు, దేని గురించి అని అభి కార్తీక్ వైపు చూసి అడుగుతాడు. అభి స్పర్శ దూరం అవ్వడంతో ఆరాధ్య నిద్రలోనే తన చేతితో పక్కన తడుముతూ ఉంటుంది. తన పక్కన ఎవరూ లేరు అని అర్థం అవ్వగానే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపాటిగా లేచి కూర్చుంటుంది. తర్వాత బెడ్ వైపుకు చూడగా అక్కడ అభి ఉండడు. ఆరాధ్య కంగారుగా రూమ్ అంతా చూస్తుంది. ఎక్కడా అభి కనిపించకపోయేసరికి, ఇదేంటి ఇలా పడుకుని పోయాను, అభి ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు తను అసలు నార్మల్గా లేడు, ఒకవేళ ఫామ్ హౌస్ బయటికి వెళ్ళిపోతే అని అనుకోగానే ఆరాధ్యకి భయంగా అనిపిస్తుంది. లేదు, లాస్ట్ టైం కూడా ఇలాగే వెళ్ళి యాక్సిడెంట్ అయ్యింది, ముందు అభి ఎక్కడున్నాడో చూడాలి అని ఆరాధ్య కంగారుగా రూమ్లో నుండి బయటకొచ్చి మిగతా రూమ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇదేంటి అభి ఎక్కడా కనిపించడం లేదు అని ఆరాధ్య బయటకొచ్చి చూసేసరికి గార్డెన్లో అభి కార్తీక్ కూర్చుని ఉండటం చూసి, కార్తీక్ ఎప్పుడొచ్చాడు అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. అప్పుడే అభి కార్తీక్ ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చుంటారు. ఆరాధ్య నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుండగా నెమ్మదిగా కార్తీక్ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆరాధ్యకి అనుమానం రావడంతో అక్కడే ఉన్న చెట్టు పక్కన ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. డాడీ మా గురించి అడిగారా, మరి ఏం చెప్పావు అని అభి అడుగుతుంటే ఆరాధ్య అయోమయంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. ఏం చెప్పాలరా, నువ్వు చేసిన దాని గురించి చెప్పకుండా కొత్తగా ఏం చెప్పమంటావు, నువ్వు ఆరాధ్యతో అన్న మాటలు, తనపై వేసిన నిందలు అన్నీ చెప్పాను. అంకుల్ చాలా సీరియస్ అయ్యారు, నీకు గతం కూడా గుర్తుకొచ్చింది అని చెప్పాను. నువ్వన్న మాటల వల్ల ఆరాధ్య నీకు దూరంగా వెళ్ళిపోతుంది అన్న భయంతో ఇంక గతం మర్చిపోయినట్టు తన దగ్గర నాటకం ఆడుతున్నావని కూడా చెప్పాను అని కార్తీక్ అంటున్న మాటలు వినగానే ఆరాధ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అలాగే కళ్ళు పెద్దవి చేసి కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. అందుకే కదరా ఇంత కష్టపడి ఆరాధ్య దగ్గర నాటకం ఆడుతున్నాను, ఆరాధ్య ఎక్కడ దూరం అయిపోతుందేమోనని భయంతోనే కదా ఇదంతా చేస్తున్నాను. డాడీ నాపై సీరియస్ అవ్వడంలో తప్పేమీ లేదు, చివరికి ఏమన్నారు అని అభి అడుగుతుంటే, అంటే అభి గతం మర్చిపోలేదా, నా దగ్గర యాక్ట్ చేస్తున్నాడా అని ఆరాధ్య మనసులో ఆశ్చర్యంగా అనుకుంటుంది. ఏమంటారు, నువ్వు ఆరాధ్య లేకుండా ఇంటికొస్తే నేను ఇంటికి రానివ్వను అని చెప్పారు. తన కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే మీ ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి చేస్తాను అని చెప్పారు అని కార్తీక్ అంటుంటే, అవునా అని అభి చిన్నగా నవ్వుతాడు. అభి మాటలు వింటున్న ఆరాధ్య మాత్రం ఇంకా షాక్లోనే ఉంటుంది. ఏమంటుంది ఆరాధ్య అని కార్తీక్ అడుగుతుంటే, ఇంకా ఎక్కడా, మేడం గారి మనసు మార్చాలి అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతం మర్చిపోయినట్టు నాటకం అయితే ఆడుతున్నాను, కానీ ఏం చేయాలో, ఎలా ఆరాధ్యాన్ని ఆపాలో తెలియడం లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది కార్తీక్, ఆరాధ్యకి నేనంటే ప్రాణం. నిన్నట్టుండి చూస్తున్నాను కదా, నేను తనని అన్ని మాటలన్నా కూడా ఒక్క క్షణం కూడా నాపై కోపం చూపించడం లేదు. నేను హ్యాపీగా ఉండాలని ప్రతి క్షణం ఆరాట పడుతూనే ఉంటుంది. నిజంగా ఇంత అమాయకంగా ఉండే అమ్మాయి, ఇంతలా నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. తనని ఎప్పటికీ దూరం చేసుకోను కార్తీక్. ఒక 2 డేస్లో నెమ్మదిగా ఆరాధ్యకి నాకు గతం గుర్తుకొచ్చింది అని, కానీ తను లేకపోతే నేను ఉండలేను అని తెలిసేలాగా చేస్తాను. తప్పకుండా ఆరాధ్య మనసుని మారుస్తాను. ఆ టైంలో తన మెడలో తాళి చూసిన వెంటనే నా మైండ్ ఏమీ పనిచేయలేదు అని, అందువల్లే ఏదో పిచ్చివాడిలాగా మాట్లాడాను అని తనకు అర్థమయ్యేలాగా చెప్తాను కార్తీక్. ఆరాధ్య దూరమైతే నేను ఉండలేను కార్తీక్ అని అభి చెప్తుంటే ఆరాధ్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు గతం మర్చిపోయావనుకుని పిచ్చిదాన్లాగా నిన్నట్నుండి ఎంతలా టెన్షన్ పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అభి. అలాంటిది
నా ఎమోషన్స్తో ఆడుకున్నావా? గతం మర్చిపోయినట్టు నాటకమాడి నిన్నటి నుండి నా దగ్గర యాక్ట్ చేస్తున్నావా? అంటే నిన్నటి నుండి నువ్వు నా దగ్గర చేసింది ప్రతిదీ కావాలనే చేశావా? అవేమీ ఆలోచించకుండా నిజంగా నువ్వు గతం మర్చిపోయావేమో అనుకుని నేను పిచ్చిదాన్లాగా నమ్మేశాను కదా. ఇంత మోసం చేస్తావా అని ఆరాధ్య ఏడుస్తూ నెమ్మదిగా ముందుకి అడుగులు వేస్తుంది. నువ్వు ఆరాధ్య ఇద్దరు హ్యాపీగా ఉండటమే నాకు కావాలిరా. నిజానికి నేను వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను. నిన్న నైటు ఏం జరిగిందంటే అని కార్తిక్ అంటూ ఉండగా తన గొంతులో మాట ఆగిపోతుంది. ఏం జరిగిందిరా నిన్న నైటు అని అభి అడుగుతుంటే కార్తిక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా బొమ్మలాగా ఉండిపోవడం చూసి కార్తిక్ ఏమైంది అని అనుమానంగా అడుగుతాడు అభి. కార్తిక్ తన వెనుక చూడటం చూసి అభికి అర్థం కాక తన తలని వెనక్కి తిప్పి చూడగా అక్కడ ఆరాధ్య ఉండటం చూసి ఒక్కసారిగా అభి భయంగా లేచి నుంచుంటాడు. కార్తిక్ కూడా చాలా టెన్షన్గా లేచి ఆరాధ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇలా దొరికేసామేంట్రా అని అభి భయంగా అంటుంటే, నీకే బాబు, ఇందులో ఇప్పుడు నా పాత్ర కూడా ఉంది అని ఆరాధ్యకి తెలిసింది అంటే నా ముఖం కూడా చూడదు, మన మాటలు విన్నదంటావా అని కార్తీక్ టెన్షన్గా అంటుంటే అభి ఆరాధ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తాడు. ఆ ఫేస్ చూస్తుంటే అర్థం అవటం లేదా మొత్తం వినేసింది అని. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా అని అభి చిన్నగా అంటుంటే, ఏమోరా అని కార్తీక్ భయంగా అంటాడు. టెడ్డీ నువ్వెప్పుడొచ్చావు అని అభి చిన్నగా అంటుంటే ఆరాధ్య కోపంగా అభి దగ్గరికొచ్చి తన వైపు సీరియస్గా చూస్తుంటే, ఇదేంట్రా కొడుతుందంటావా ఏంటిప్పుడు? నా వైపు అంత సీరియస్గా చూస్తుంది. అయిపోయింది, నేను నాటకం ఆడాను అని క్లియర్గా అర్థమైపోయింది. ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పు కార్తీక్ అని అభి చిన్నగా టెన్షన్గా అడుగుతుంటే, నా పరిస్థితే నాకు అర్థం కావడం లేదు. ఇంక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకురా బాబు. ఇప్పటికే నాపై కూడా ఆరాధ్యకి నమ్మకం పోయింది అని కార్తీక్ భయంగా అంటాడు. టెడ్డీ అని అభి మళ్ళీ చిన్నగా అనేసరికి ఇంకా నా దగ్గర ఎలా యాక్ట్ చేయాలని అనిపిస్తుంది అభి. నిన్నటి నుండి నన్ను పిచ్చిదాన్ని చేసి నా ఎమోషన్స్తో ఆడుకున్నావు. నిజంగా నువ్వు గతం మర్చిపోయావేమోననుకుని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మళ్ళీ నిన్ను చూస్తుంటే నాకు భయంగా అనిపించేది. త్వరగా నువ్వు నార్మల్ అవ్వాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో నీకేం తెలుస్తుంది? నిన్నటి నుండి నన్ను ఆడుకుంటూనే ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నేను నిన్ను మోసం చేశాను అన్నావు, మరిప్పుడు నువ్వు చేసిందేంటి అని ఆరాధ్య కోపంగా అంటుంటే, అది కాదు ఆరాధ్య అని అభి ఒక అడుగు ముందుకు వేసేసరికి ఆరాధ్య వెంటనే 2 అడుగులు వెనక్కి వేస్తుంది. నాతో మాట్లాడకు. నువ్వు చేసిన మోసానికి నేను నీతో ఉంటానని అనుకున్నావా అని ఆరాధ్య కోపంగా అక్కడి నుండి లోపలికి పరిగెడుతుంటే ఆరాధ్య అని అభి స్పీడ్గా ఆరాధ్య వెనకాల పరిగెడతాడు. కార్తీక్ ఒక్కసారిగా తన తలపై చేతులు పెట్టుకుని అలాగే కూర్చునిపోతాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది, మళ్ళీ మొదటికొచ్చింది అని కార్తీక్ భయంగా అనుకుంటూ ఉంటాడు. ఆరాధ్య లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంటే అభి వెంటనే డోర్ గట్టిగా నెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఆరాధ్య కోపంగా అభి వైపు చూస్తూ ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ అభి పైకి విసురుతుంటే, రాక్షసి ఆగు, నేను చెప్పేది కొంచెం వినరా అని అభి అంటుంటే, వినను, నువ్వు నన్ను మోసం చేశావు, నా ఎమోషన్స్తో ఆడుకున్నావు అని ఆరాధ్య ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ కూడా అభి పైకి విసురుతూ ఉంటుంది. వామ్మో, నీకు కోపం వస్తే ఇంత దారుణంగా ఉంటుంది అని నేను అస్సలు అనుకోలేదు. కొంచెం సేపు నేను చెప్పేది వినరా. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావేమోనని భయంతో నీ దగ్గర నాటకం ఆడాన్రా అని అభి కంగారుగా అంటుంటే, అంటే నీకు గతం గుర్తుకొచ్చిందన్నమాట అని ఆరాధ్య కోపంగా అడుగుతుంది. అవును అని అభి చిన్నగా అనేసరికి ఆరాధ్య కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి అభి పైకి కోపంగా విసురుతుంది. బాబు అభి, నిన్నటి నుండి ఆడుకున్నావు కదా, ఇప్పుడు ఆరాధ్య మనసుని మార్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అభి అంజలి గారిని కలుస్తాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది
స్టోరీ నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.